కానీ పేరెంట్స్ హ్మ్. అంతా కూడా మీరు అడిగినట్టుగా ఏమిటంటే, సార్ నాకు ఏ కాలేజ్ కరెక్టు అవును. అని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి కూడా ఏమిటంటే ఇనీషియల్‌గా ఏవండీ ఇంకో ఈ కాలేజ్ అయితే బెటరు అని ఒక పేరు చెప్పేస్తే, ఒక కాలేజ్ పేరు చెప్పేస్తే, ఆ చెప్పిన కాలేజ్ పేరు వాళ్ళు కూడా అనుకుంటున్నదైతే హ్మ్. వాళ్ళెంతో ఆనందం. అవును. అవునండి. సో, ఆ! కాకపోతే మనం ఒక బెస్ట్ నేనేమిటంటే కాలేజ్ ఆ! అనుకున్నాము అనే ఆలోచన అవును. వాళ్ళకి అవును. గూడా అవును. ఉంటుంది. సో, కానీ ఇక్కడేమిటంటే మీరడిగినటువంటి ప్రశ్నకి బెస్ట్ కాలేజ్ అంటూ ఉండదండి. ఆ! అంటే బెస్ట్ మ్యాచ్ మనం వెతకాలి తప్ప పిల్లలకి బెస్ట్ కాలేజ్ అంటూ ఉండదు. ఓకే. అది అది మొట్టమొదటగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటిది. హ్మ్. ఎందుకు బెస్ట్ కాలేజ్ ఉండదు అని నేనెందుకు అంటున్నాను అంటే, ఒక కాలేజు ఇప్పుడున్నటువంటి కాలేజెస్ అన్నీ కూడా 11థ్‌లో పర్టిక్యులర్‌గా 11థ్ గురించి మాట్లాడుతున్నా. ఓకే. ఈ 11థ్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో మోస్ట్ పర్టిక్యులర్‌లీ కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో లేదా కోచింగ్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో వీళ్ళంతా కూడా పిల్లల్ని 360 డిగ్రీస్‌లో హ్మ్. డెవలప్ చేద్దాము అని ఆ పేషెన్సు ఆ సహనం గాని, ఓపిక గాని ఉన్నటువంటి ఇన్‌స్టిట్యూట్‌లు హ్మ్. ఏదో 1, 2 తప్ప మిగిలినవి ఏదీ లేదు. ఒక్కొక్కరికి ఒక బ్రాండ్ ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంది. అవును. ఆ స్టైలు వాళ్ళు మార్చుకోవడానికి సిద్ధంగా కూడా లేరు. ఇది నిజం. ఇది పచ్చి నిజమండి. సో, హ్మ్. అందుకనే నేనేంటంటే బెస్ట్ కాలేజ్ ఈ పేరు చెప్పండి అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. రైట్? సో, వాళ్ళ పద్ధతంటూ ఒకటుంటుంది. ఆ హ్మ్. పద్ధతి ప్రకారమే వెళ్తూ ఉంటారు. అంతే. సో, కాకపోతే ఇక్కడేంటంటే ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఏమిటంటే, అన్ని రకాల పిల్లలకి క్యాటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. హ్మ్. అది లేకపోవడం దురదృష్టకరం. ఓకే. ఓకే. అటువంటి మెకానిజం ఎక్కడా లేకపోవడం అనేటువంటిది దురదృష్టకరం.